ఈ అంగన్వాడీకి సెంటర్కి ఇండక్షన్ స్టవ్లు అనేది మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు చాలామంది ఈ పొయ్యిని ఈ స్టవ్ని ఎలా వాడాలి అని కొంచెం భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు మనము గ్యాస్ మీద వంట చేసాము. ఇప్పుడు ఏంటంటే ఆయమ్మలకి మనం నేర్చుకొని తర్వాత ఆయమ్మలకి చెప్పాలన్నమాట. అయితే ఫస్ట్ మనకి ఏమేమి ఇచ్చారంటే ఇండక్షన్ స్టవ్ ఇచ్చారండి, తర్వాత మనకి పప్పు కుక్కర్ ఇచ్చారు, తర్వాత పెద్ద గిన్నె రైస్కి గిన్నె ఇచ్చారు, పాలకి గిన్నె ఇచ్చారు, తర్వాత మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా అందుకు మనకి ఈ బాండీ బౌల్ కూడా ఇచ్చారన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన వస్తువులకు తగినట్లుగా ఇక్కడ ఆ సిస్టమ్ అనేది వాళ్ళే మనకి డెవలప్ చేసి ఇచ్చారు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఇండక్షన్ స్టవ్ ఓపెన్ చేసి ఆ వైర్ని మన ప్లగ్లో పెట్టి స్విచ్ అయితే వేయకూడదు. ఫస్ట్ స్విచ్ వేయకూడదు. ప్లగ్లో పెట్టిన తర్వాత మనం ఏం చేయాలంటే ఫస్ట్ గిన్నె తీసుకొచ్చి మనము పాలు పెడుతున్నామా, గుడ్లు పెడుతున్నామా, రైస్ పెడుతున్నామా, లేకపోతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నామా, ఏది చేస్తున్నా కూడా తడి అనేది ఆ ఇండక్షన్ స్టవ్ మీద అయితే ఉండకూడదు. తర్వాత వచ్చేసి ఈ గిన్నె చుట్టుపక్కల కూడా తడి అనేది ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మనకి కరెంటుకు సంబంధించింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నేనైతే పాలు తీసుకున్నాను. కాదంటే ఫస్ట్ నేను గిన్నెలో ఓపెన్ చేసుకొని పోసుకొని ఆ గిన్నె తీసి పెట్టిన తర్వాత అప్పుడు నేను స్విచ్ చేశాను అన్నమాట. స్విచ్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. ఎన్ని మొత్తం అంటే 10 బటన్స్ ఉన్నాయండి. ఫస్ట్ బటన్ ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. కొంచెం దగ్గర చూస్తున్నాను. ఫస్ట్ ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. ఇది నొక్కినప్పుడు ఇది ఆన్లో ఉంది, లైట్ వెలుగుతుంది కదండి, ఆన్లో ఉంది. నేను ఆఫ్ చేశాను అనుకోండి ఆగిపోతుంది. లేదు, మనం ఆన్ బటన్లో స్విచ్ అంటే మనము ప్లగ్ ఎప్పుడైతే వేస్తామో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది అన్నమాట. కానీ మనము ఈ పాలు పెట్టుకున్నాను కాబట్టి నేనేం చేశానంటే ఇప్పుడు ఇక్కడ పాలకు సంబంధించిన బటన్ ఉందన్నమాట. సో కాబట్టి నేను ఇక్కడ మనకి కుక్కర్ మీద ఉంది, అది 900 వచ్చింది. అది కాకుండా నేను పాలకు సెట్ చేస్తున్నాను, 60 వచ్చిందన్నమాట. సో కాబట్టి మనకి కుక్కర్ మీద కావాలా అంటే పప్పు కుక్కర్ పెట్టాలా, లేదంటే ఎగ్స్కి పెట్టుకోవాలా, మనం లేకపోతే అంటే లేట్గా ఉడకబెట్టుకోవాలా, లేకపోతే గ్రేవీ కానీ అలాంటిది చేసుకోవాలా అని ఇక్కడ దోశ చేసుకోవడానికి, పరోటా చేసుకోవడానికి అన్నిటికీ సిస్టమ్స్ అనేది సెట్ చేసి ఇచ్చారన్నమాట. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పాలు పెట్టాం కదండి, ఈ పాలు పొంగవు. మన మామూలుగా అయితే మన గ్యాస్ మీద అయితే పాలు పొంగిపోతాయి. కానీ మనము పాలకి ఎంత మనకి వేడి కావాలో అంతే పెట్టామంటే 60 డిగ్రీలో పెట్టాము మనము. సో కాబట్టి లోపలంతా కాగుతుంది కానీ పైకి అయితే పొంగవు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పాలు కరెక్ట్గా కాగిన తర్వాత దానికై ఆగిపోతుంది కానీ ఇక్కడైతే మాత్రం ఆన్ ఆఫ్ బటన్ మాత్రము ఖచ్చితంగా ఆన్ అయ్యే ఉంటుంది అన్నమాట. మనము ఎప్పుడు ఇక్కడ ఫ్లగ్లో స్విచ్ ఎప్పుడైతే ఆపుతామో చూడండి, ఇక్కడ చూడండి ఆపాను, నేను పాలు దాకాను. ఆపిన తర్వాత ఇక్కడ లైట్ అనేది మాత్రం ఖచ్చితంగా వెలుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ లైటు ఆగిపోవాలంటే నేను స్విచ్ ఉంది కదండి, ఈ స్విచ్ను ఆపేసాను. ఆపినప్పుడు ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఆగిపోయిందన్నమాట. సో కాబట్టి మనకి ఇక్కడ చూడండి సాఫ్ట్గా అంటే లేట్గా ఉడికేది, తర్వాత వచ్చేసి గ్రేవీకి కానీ మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కానీ, ఇక్కడ వచ్చేసి పాలకు కానీ, దోశకి కానీ, పరోటాకి కానీ, తర్వాత కుక్కర్కి కానీ అంటే మనము పప్పు కానీ రైస్ కానీ పెట్టుకుంటాం కదండి, వాటన్నిటి మనం సెట్ చేసుకోవడానికి దీనికైతే 900 వస్తుంది అన్నమాట. సో కాబట్టి మనము దీన్ని మనకి ఏ రీతిలో కావాలో మనం ఏ ఫుడ్ని పెడుతున్నాము స్టవ్ మీద అనేది గ్రహించుకొని మనం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకోటి వచ్చేసి ఇదిగోండి, ఇది పప్పు కుక్కరు. మనము పప్పు వేసుకున్నప్పుడు ఇక్కడ పప్పు కుక్కర్ ఉంది కదండి, దాన్ని మాత్రం మనం బటన్ నొక్కాలన్నమాట. ఇప్పుడు ఇది రైస్కి ఇచ్చేది, అన్నానికి ఇచ్చారు స్టీల్ గిన్నె. ఎందుకు అంటే స్టీల్ ఎందుకు ఇచ్చారంటే మనకి అల్యూమినియం అనేది వాడకూడదు, వాటి ద్వారా ఆహారం తినడం ద్వారా అంటే అల్యూమినియం గిన్నెలో మనం అన్నం వండిన తర్వాత లాస్ట్
లాస్ట్లో కొంత పూచినట్టు వస్తుంది అన్నమాట. కానీ ఈ స్టీల్లో అయితే మాత్రం అస్సలు రాదు. మనం ఎలా వండుతామో అలాగే వస్తుంది, లేదంటే కొంచెం కింద మాడుతుంది అంతేకాని పూసినట్లు అట్లా అనేది రాదన్నమాట. కాబట్టి వీలైనంత మట్టుకి అల్యూమినియం గిన్నెని మనము అవాయిడ్ చేయాలి. అంటే వాటిని మనం వాడకూడదు అనేది, దాన్ని మనము ఇలా వాడాలి. మంచి ఆరోగ్యమైన పిల్లలు రాబోయే సమాజానికి ఆరోగ్యమైన పిల్లలు మన అంగన్వాడీలో నుంచి వస్తారు కాబట్టి మనం హెల్తీ ఫుడ్ పెట్టాలి అనేది మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఈ మూత ఇచ్చారు రైస్కి, ఇది వచ్చేసి పాలకి ఇచ్చారన్నమాట. ఇది పాల మూత, లేదా గుడ్లు కూడా పెట్టుకోవచ్చు. ఇది పాలే కాకుండా గుడ్లు ఉడకబెట్టడానికి కూడా మనకు ఉపయోగించుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇదేమో మనం మంగళవారము శనివారము ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాం కాబట్టి మనకి ఈ పెద్ద బాండి కూడా స్టీల్దే ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఇచ్చినవన్నీ స్టీల్వే కాబట్టి మన నిరభ్యంతరంగా మనం వండే ఆహారము పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. అయితే ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనం వంట చేసుకునేటప్పుడు మాత్రము ముఖ్యంగా టీచర్స్ కానీ ఆయాలు కానీ గుర్తుపెట్టుకునేది ఏంటంటే, మనకి దగ్గరలోకి పిల్లల్ని అస్సలు రానివ్వకూడదు అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఒక్కసారి మనం ఏం చేస్తాము కాబట్టి ఇలా చేతులు పట్టుకోబోతాం. కానీ దయచేసి ఎవరు కూడా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీ మైండ్ కరెక్ట్గా ఉండేటట్టు వంట చేసుకున్న తర్వాత మీకు ఏదైనా ఆలోచన చేయండి. ఖచ్చితంగా మాత్రం న్యాప్కిన్ పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు న్యాప్కిన్ తోటి ఇలా మనము ఈ బౌల్ తీయడం అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, ఒక్కోసారి చీర చెంగు ఉంటుంది కదా, తడిసే ఉందనుకోండి చీర చెంగు లోపల ఇలా పట్టుకుంటారు. కాబట్టి ఒక్కోసారి ఒకవేళ బటన్ ఆపేదో కూడా చూసుకోవాలి. అది కూడా స్విచ్ ఆపేమా లేదని చూసుకోవాలి, ఇక్కడ బటన్ ఆపేమా లేదని చూసుకోవాలి. సో కాబట్టి అంతేగాని చేతులు కడుక్కొని వచ్చి కొంచెం పక్కన నీళ్ళు ఇలా అనబోయి ఇలా పడ్డాయి అనుకోండి, అది కూడా చాలా ప్రాబ్లమేటిక్ అవుతుంది. సో కాబట్టి ఈ ఇండక్షన్ స్టవ్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత ఉపయోగపడుద్ది, ఎంత అబద్ధతగా చేస్తే అంత హానికరం. సో కాబట్టి దయచేసి మీరు వంట చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చేసుకోండి.